నాజు టెన్షన్తో ఉండి చెమటలే వస్తున్నాయి ఇంకా. నాజు టెన్షన్తో ఉండి చెమటలే వస్తున్నాయి ఇంకా. ఐదు కాదు 6ంటికి వెళ్ళింది. కాలుతుంది 5 కాదు 6ంటికి వెళ్ళింది. కాలుతుంది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 5 కాదు 6ంటికి వెళ్ళింది. కాలుతుంది 5 కాదు 6ంటికి వెళ్ళింది. కాలుతుంది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లేట్ అయింది అనుకో మమ్మీ ఎంత దూరం పోయింది ఇప్పటికి. నేనేదో జోక్ చేస్తా సీరియస్ అనుకుంటుంది. అదేంటి అంత సీరియస్ తీసుకుంటే చూడండి. ఎందుకు వచ్చింది ఇప్పుడు దొంగలని ఎడక బంద్. ఎందుకు వచ్చింది ఇప్పుడు దొంగలని ఎడక బంద్. హాయ్ గైస్, అమ్ము డాన్స్ క్లాస్కి వెళ్ళింది. ఇప్పుడు 8:30 అవుతుంది. వీళ్ళిద్దరు ఆయన సెల్ పట్టుకొని కూర్చుండు. అటు చూపి సెల్ ఏం చేస్తున్నావు అండి? ముంబైకి వెళ్ళడానికి మెడికల్ ఏదో ఉంది, ఎగ్జామ్ ఉంది. ముంబైకి వెళ్ళడానికి టికెట్లు చూస్తుండంట. ఎప్పటి నుంచి చెప్తున్నా 8 నుంచి చెప్తున్నా. ఇప్పుడు 8:30 అవుతుంది టైం. ఇంతవరకు ఏ సమాధానం లేదు. పాపనేమో అక్కడ డ్యాన్స్ క్లాస్ కాడ ఉంది. నేను వెళ్ళడానికి నాకు డ్రైవింగ్ రాదు, వస్తుంది కానీ పర్ఫెక్ట్గా రాదు. చెప్తున్నా ఎవ్వరు వినట్లేదు అన్నమాట. పాప ఒక్కతే ఉంది. ఇక నేనన్నా వెళ్తాను నడుచుకుంటా. పిల్లలు సాయి నన్ను అడుగుతా వస్తాడేమో నాతో. వాడికి కార్ డ్రైవింగ్ వస్తుంది కదా, సందులో పోతా. నీకు ఎంత టైం పడుతుంది ఇంకా? వస్తావా రావా? ఎంతరా సమాధానం? సరే మరి నేను వెళ్తున్నా పాప కోసం. నువ్వు పెట్టుకుని పాప రోజు పెట్టుకుని కూర్చొని. బాబు కాదు అక్కడ ఉంది పాప. నాజు టెన్షన్తో ఉండి చెమటలే వస్తున్నాయి ఇంకా. సాయం చేస్తున్నా చూద్దాం. ఏమైతే మాత్రం కుదరదా నీకు? ఎంతసేపు పడుతుంది? సాయి ఏం చేస్తున్నావు? చెల్లి ఎప్పుడు పోయింది తెలుసా? ఎన్నింటికి వెళ్ళింది చెల్లి? 5 కాదు 6ంటికి వెళ్ళింది. కాలుతుంది 5 కాదు 6ంటికి వెళ్ళింది. కాలుతుంది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మ్యాగీ చేసుకుని తింటున్నావా? తీసుకురా చెల్లెని మరి పోయి. ఏం చేస్తున్నావు? వీడియో చూస్తున్నాను. సాంగ్ రాము పెట్టుకొని సాంగ్ చూస్తున్నాను. అట్లా ఇట్లుంది వీళ్ళ కాళ్ళు ఇక్కడ మనిషి మ్యాగీ తింటుండు. ఎన్నింటికి అయిపోద్ది నీ పని? సరే నేను వెళ్ళిపోతున్నా చెల్లెని తీసుకురావడానికి. డాడీ రావడానికి లేదు, 10 నిమిషాలు పడుతుంది అంటే. ఇంకా చెల్లె పని ముఖ్యమా నీ పని ముఖ్యమా? నువ్వు టీవీ చూడ ముఖ్యమా? ఉంటుంది కిందది నేను కూర్చోండి వినరా? సాయి ఇట్లా చేయకూడదు సాయి. చెల్లిని తీసుకురావద్దా? ఏం కాదు కూర్చోడం కదా సాయి. చిక్కట్లో ఉంది కదా చెల్లి ఒకటే. బయట అంటే గుళ్ళో ఉంది కదా. ఒకటే కాదు, ఎవరి పిల్లలు వాళ్ళు తీసుకుపోతారు కదా వచ్చి. కాలు చక్కగా పెట్టుకు తీ. కిందేది మన్నా పన్నులు పడితేనే వింటావు కదా మాట నువ్వు. సాయి చెప్పు మమ్మీ. సాయంత్రం మాటలు చెప్పట్లే. వెళ్దాం పదా. వీడి ఇట్లా అయిపోయిందా? పాపను తీసుకురావడానికి వెళ్దామంటే ఎంతసేపు చేస్తామండి? పారా అంటే లేవు కదా. ఇంతసేపు చేస్తా పాపను తీసుకురావడానికి వెళ్ళడానికి. ఏమండి సరే నేను వెళ్ళిపోతాను. నేను ఉండండి మీ ఇద్దరు. బాయ్. అదే నువ్వు చూడు. మమ్మీ వెళ్ళిపోయింది. అది నేను జోక్ చేసింది అనుకున్నా. వెళ్ళిపోయిందనే కదా డాడీ చెప్తుంది. వెళ్ళిపోయిందని సింపుల్ గా అంటున్నావు. వెళ్ళిపోయిందా? ఉండమన్నా కదా 2 నిమిషాలు రా తొందరగా. ఎంత దూరం పోయిందో ఇక పట్టుకో. తాళం ఇటీ. నువ్వు వెళ్ళా ముసలాడు. అరే ఈరా నువ్వు ఈరా ఫస్ట్.
అరే లేట్ అయితే అసలు వెళ్తుంది డాడీ. ఏం కాదు ఏంటి తాళం ఇటు. నువ్వు నేనే పట్టుకుని నేనే తోలుతాను. గేట్ డోర్ లాకింగ్. నువ్వు మెల్ల ముసలోడు తోలినట్టు తోలుతావు. లేట్ అయింది అనుకో మమ్మీ ఎంత దూరం పోయింది ఇప్పటికి. నేనేదో జోక్ చేస్తా సీరియస్ అనుకుంటుంది. అదేంటి అంత సీరియస్ తీసుకుంటే చూడండి. అంత సీరియస్ తీసుకుంటే చూడండి. చిన్న పోనీ నువ్వు ఎక్స్ట్రాలు చేయగాకు. చిన్న పోనీరా అరే చిన్న పోనీరా అంటే సాయి నువ్వు ఓవర్ చేయగాకు నువ్వు నడపడమే తప్పు, మళ్ళీ దాంట్లో ఫాస్ట్గా పోతే ఏందంటో ఇది. ఆగురా, లేదు రైట్ సైడ్ లేదు ఇక్కడ. అగో పోతుందా కూరగాయలకు ఏమో కాదా. నాకైతే ఏం కనిపించలేదు మరి. ఇట్రా ఇక నీకు కనపడదులే కానీ. ఇంతసేపు చేసినావు ఆరా నువ్వు? రా మమ్మీ. రోడ్డుకి గాడి రా ఇటు ఎక్కింగా. కాలంత వస్తుంది పోరా. ఇంత దూరం వచ్చి కొద్ది దూరమే కదా. నేను నడుచుకుంటూ పోతలే. మీకు కావాలి సెల్లులు టీవీలు. నీకు తిండి టీవీ ఉంటే చాలు. ఆయనకే సెల్ ఉంటే చాలు. నేను పోతున్నా. ఆగు మమ్మీ. పోతుంది. అమ్మో ఏమో అయ్యేటట్టు ఉంది. రా ఎక్కువ. ఈ కేకు ఎందుకు వచ్చినావు రా? ఇందాక రమ్మంటే రానన్నావుగా. ఎందుకు వచ్చిన ఇప్పుడు దొంగలని ఎడుక బంద్ చేయి. కొద్ది దూరానికి ఏమైనా నడుచుకుంటూ రాలేనా? రాలేవనే కదా మమ్మీ కాలంలో. మరి కాళ్ళ పొంది నడుతుంది. ఏది అవుతామేమో అని. ఏంది ఆగేది? తోటకూర కట్ట అంటావా? అదే బలుపు ఎక్కువైంది నీకు. టైంకి పోయి 10 నిమిషాల ముందే నిలబడి ఉండాలి పాప కోసం పోయి. సారీ టీచర్. ఏం కనిపిస్తుంది నీకు లైఫ్ కళల్లో? చిన్నగా పోనీ ఎవరైనా చూస్తే పోలీసులు లోపలేస్తారు. మళ్ళీ దీనికి తగ్గట్టు మళ్ళీ వీడియోలు తీసుడు. మీరు చేసే పనులు చక్కగా ఉన్నాయని. అప్పుడు పిలిస్తే నేను ఇంత దూరం నడిచి రాకపోతున్నాను కదరా. ఏదో ఒకటిలే వాకింగ్ అవుతుంది కానీ. వాకింగ్ అయితే తెలుసు కానీ కాళ్ళు నొప్పులు వేస్తుంది నాకు బాగా. ఇప్పటి నుంచి నొయ్యేదిలే బాధపడక. నేను పాపని తీసుకొద్దామంటే 8:30 అవుతుంది టైము. ఎప్పుడు 8ంటికి వచ్చే టైంకి ఇప్పుడు దాకా ఇంకా అరే రారా సాయి అంటే వాడు సినిమాలు పెట్టుకుని చూస్తాడు. నేనేమో నువ్వు సాయి కదా. ఈయన పొద్దున్న నుంచి ముంబై టికెట్లు బుక్ చేస్తాడు. పొద్దున్న 11 నుంచి 10 ఏమో నాన్ ఏసీ ఓపెన్ అయితే టికెట్లు, 11 ఏసీ రిజర్వేషన్ కోటా ఓపెన్ అయితే పొద్దున్న 11 నుంచి చూస్తాడు. ఏముండు పాపకి చూడు అందరు వెళ్ళిపోయారు. పాప అందరు వెళ్ళిపోయారు. చూడు ఎవరు లేరు, అందరు పోయారు. దిక్కాకు నీకు ఒళ్ళు బరువు కదా. అది కూడా ఇంత లేట్ అయింది. ఇప్పుడు గుడికి ఇక్కడే అమ్మ డ్యాన్స్ క్లాస్ గుడిలో చేస్తుంది. 8ంటికి రావాలి. 8:30 అయింది. భయం అంతకని టెన్షన్ పడవచ్చు. వీళ్ళకి చెప్తే ఏది బాధ్యత లేదు కదా. నేను వచ్చేసి మమ్మీ ఇంతసేపు లేట్ వచ్చారు. వీళ్ళకి చెప్తుంటే వస్తాను అమ్ములు. 8ంటి నుంచి మొదలు పెడుతున్నా నేను. మా బాబాయ్తో మాట్లాడుకుంటూ ఇంతసేపు ఉన్నాడు బాబాయ్ని. తర్వాత యూట్యూబ్ అదేంది
టికెట్లు బుక్ చేస్తానని పట్టుకోడు. ఈడ టీవీ పెట్టుకొని మ్యాగీ తినుకుంటూ వీడి కూర్చోడు. నేను అల్లాడిపోతున్నా, క్లాస్ అయిపోయి నేను అల్లాడిపోతున్నామని నా చెప్పుకుంటా రండి రండి అని. డాడీ లేనప్పుడు తొందరగా వచ్చేటప్పుడు, డాడీ ఉన్నప్పుడు ఏంది మమ్మీ ఇంత లేట్ చేస్తారు? అది మీ డాడీ సౌదీలో ఉన్నప్పుడు టైం టు టైం నేను చూసుకొని నడుచుకుంటూ లేటుగా వచ్చినప్పుడు ఏమన్నా ముందే వచ్చి నిలబడేదాన్ని క్లాస్ కాడ. నేను మీ నాన్న అడుగు మరి ఆ మాట, నేను కాదు కదా. ఏం చేస్తున్నాడు డాడీ ఇంట్లో కూర్చొని? చిన్న పని మీద మర్చిపోయినమ్మా టైమింగ్స్. చెప్పాను. ఏం కాదు, నెక్స్ట్ టైం రిపీట్ కానీ బేటా. ఏం కాదులే ఏం కాదు, ఎవరు లేదు, నేను ఒక్కదాన్ని షార్ట్ చుడుతున్నాను. అందరు వెళ్ళిపోతారు. ఏం కాదులే అంటే ఇంకోసారి లేట్ చేయకుండా కేక్ ఎందుకు చేస్తున్నావు చెప్పు? సరే చెయ్యి. పాపని చూసుకోవాలి కదా ఫస్ట్. బయట పరిస్థితులు ఎట్లున్నాయి, పక్కన ఏదున్నా పక్కన పడేయాలి. సరే ఈ 100 పనులు ఉన్నాయి, 100 పనులు 1,00,000 పనులు ఉండని. సరే సరే. పాపకనే ఎక్కువ నీకు నీ చేత కదా చెప్పు. టైం టు టైం నేను తీసుకొచ్చుకుంటాను ఆ పాపని. సరే సరే. అదేమంటే వీడియోలు తీసుకుంటా. నేను వస్తాను, నేను వచ్చి నేను తీసుకొస్తాను, బాధపడకు సరేనా? ఏడవకలే బేటా, తన్నులు పడతాయిరా నీకు, తన్నులు పడతాయి. ఎవరు నేను బాధ కాదురా, నిజమరా ఇది. ఎవరు కూడా పిల్లల్ని వదిలిపెట్టి నిమిషం కూడా ఉండొద్దు, చూసుకుంటూనే ఉండాలి. టైం అయిపోయిన టైం నేను వచ్చినా రాకపోయినా కొద్దిగా లేట్ అయినా గేట్ దాటి బయటికి రాకమ్మా. సార్ ఫోన్తో నాకు ఫోన్ చెప్పి సరేనా? ఎవరు కూడా మీ మమ్మీ ఇంటికాడ దింపుతూ నేను మీ చుట్టాన్ని, మీ బాబాయిని, మీ అన్నని, మీ తమ్ముడిని నేను పోదాం రా అంటే ఎవరి దగ్గర పోకు. మా మమ్మీ వస్తుంది, మమ్మీ దగ్గర కూర్చో, మమ్మీ దగ్గర వచ్చినాకే నేను వస్తాను చెప్పు సరేనా? ఎవరిని నమ్మి వెళ్ళకు, ఎవరితో పలక్కు. ఎవరైనా మేము తెలుసు ఏమకి వీళ్ళు తెలుసు నాకు అన్నారు అనుకో, నీకు తెలుసు కదా బుజ్జి అన్నారు అనుకో, నాకు తెలియదు మీరు ఎవరో నాకు సంబంధం లేదని చెప్పు సరేనా? ఇంకెవడని వచ్చిండు అనుకో, నేను వస్తాననుకో నా కొడుకుని కత్తికో కండగా నరికి పడతెంగుతా. ఇది నిజం. ఏటుకొక్క కత్తి తీసుకోకుండా నరికేస్తా. ఏ జైలు కూడా ఏ పోలీసులు కూడా ఏ కోర్టు కూడా నాకు లోపలేదు. నీకే కాదు ఏ పిల్లలకు జరిగినా బతకని నేను.